నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అర్థమవుతుంది? రేవంత్ పరిపాలన అంటే కొన్ని పథకాలలో మంచిగున్నాయి. కొన్ని పథకాలేమో బాగలేవండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ ఉంది. ఒకతన దొబ్బడము, ఇంకోసారి ఖర్చు పెట్టడము. ఈ కరెంటుదుంది. కరెంట్ దగ్గర ఫ్రీ కరెంట్ అని కొందరికి ఇస్తుంది. ఇంకో దగ్గర బిల్స్ డబల్ అయిపోయినాయి. ఇంతకుముందు ₹1000 వచ్చేది. ఇప్పుడు 2000 వస్తుంది. అంటే ఒకతన దోచుకోవడం, ఇంకోతన పెట్టడం. అంతకుమించి ఆయన ప్రభుత్వం చేసేది ఏం లేదండి. ఫ్రీ పథకాలు అనేవి కరెక్టే అంటారా? ఇప్పుడు ఏపీలో కూడా ఇదే ఆదర్శం అయింది కదా. ఖచ్చితంగా ఉండాలండి. ఈ పథకాలు లేకుండా, సంక్షేమ పథకాలు లేకుండా ఏది ప్రభుత్వం ముందుకు పోదు. పేదవారు ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి సహకరించాల్సిందే. హ్మ్. సో కేసీఆర్ ఉన్నప్పుడు మనం చూసుకుంటే డబుల్ బెడ్రూమ్స్ ఇంకా మనకి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు వస్తుండే. మరి ఇప్పుడు పథకాలు తగ్గాయా లేకపోతే పథకాలు పెంచారంటారా? తగ్గినవి పెంచడం దానికంటే ఉపయోగం ఎంత ఉందని చూసుకోవాలి. ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఎంతమందికి ఏమి ఇచ్చాడు? ఆయన కూడా కట్టి పాడుబడి అట్లే ఉన్నాయి. పాడుబడ్డే ఉన్నాయి. ఇప్పటికీ ఇవ్వలేదు అది. కొన్ని రేవంత్ రెడ్డి గారు ఈయన వచ్చిన తర్వాత ఏమైనా ఇచ్చాడా? ఆయన ఇవ్వలేదు. అట్లా పాడుబడి అట్లే ఉన్నాయి. పేదలకు ఇస్తే ఉపయోగపడతాయి కదా. అంటే కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ తో కంపేర్ చేసి మీకు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా కనిపించాయా? కంపారిజన్ చెప్పడానికి లేదు. ఒక దాంట్లో ఒక రకంగా ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 6 పథకాలు అన్నారు. ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ₹500 గ్యాసు, అలానే మహిళలకు 2500, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూస్తే అప్పులో అంటున్నాడు. మరి దాంట్లో మీరు ఏం చెప్తారు? అది ఇంపాసిబుల్ అమ్మా. కోటీశ్వరం చేయడం అనేది ఇంపాసిబుల్. అంత పొలిటికల్ గేమ్లు ఇవన్నీ ఓట్ల కోసం చెప్పే మాటలే ఉంది.